జ్యోతిష బాల శిక్ష కళత్రభావం 3. మరి నిన్నటి రోజున కళత్రం ఇబ్బంది అవుతుంది అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి మాటలు చెప్పుకున్నాం. అందులో కూడా జాతక పారిజాతంలో మాటలు మళ్ళీ మనం నిన్న ప్రస్తావన చేసాం. లగ్నస్థ వేగేషు పాప ఖచరేష్విందౌ సుతే దుర్బలే వంధ్యా స్త్రీపతిరేవ జాతమనుజో జాయా విహీనోథవా అని చెప్పేసి లగ్న సప్తమ వ్యయస్థానాల్లో పాపులు ఉండి పంచమాన్ని క్షీణచంద్రుడు ఉన్న పంచమంలో జాతకుడు వంధ్యస్త్రీని వివాహం లేదా కళత్రహీనుడు అవ్వడం జరుగుతుందని చెప్పుకుంటూ వచ్చాం. అలాగే వ్యయాలయేవా మదనాలయేవా ఖలేషు వృద్ధస్యాలయగేవ హిమాంశౌ కళత్రహీనో మనుజస్తనూజై వివర్జిత స్యాదితి వేదితవ్యం. ఇక్కడ మానసాగర్లో శ్లోకం ఇది. కళత్ర వ్యయస్థానాల్లో పాపులు ఉండి అలాగే కళత్ర లగ్న వ్యయస్థానాలకి లగ్నానికి కూడా వ్యయస్థానంతో సంబంధం పాపగ్రహాల సంబంధం చెప్తున్నారంటే లగ్నం అంటే లగ్నంలో ఉన్నటువంటి గ్రహాలు మరి కళత్ర స్థానాన్ని చూస్తూ ఉంటాయి కదా అని. దీన్నే మనకి జాతక పారిజాతంలో కుజుడు యొక్క సంచారం చెప్పేప్పుడు ఇదే కళత్ర భావం దగ్గర కుజుడు ఆయా స్థానాల్లో ఉన్నప్పుడు అని చెప్పుకుంటూ వచ్చి అక్కడ ఇట్లాగే మిగతా గ్రహాల యొక్క సంచారం కూడా చూడమని చెప్పుకుంటూ వచ్చాడు. మనవాళ్ళు కేవలం కుజుదోషాన్ని ఒకదాన్ని హైలైట్ చేసి ఈ పెళ్ళిళ్ళ విషయంలో నానా హింస పెట్టేస్తూ ఉంటారు. కుజుదోషం అని. అయితే సామ్యం పాప సామ్యం అనేది ప్రధానంగా చూసుకుంటూ ఉండాలి. అంతే ఇక్కడ కుజుదోషం అనే పేరుతో ఎక్కడ కూడా అంత బలమైనటువంటి వాక్యాలు ఇట్లాంటి గ్రంథాల్లో ఎవరు కూడా ఉచ్చరించినటువంటి సందర్భాలు చాలా తక్కువ కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే అక్కడక్కడ కొన్ని సందర్భాలను వ్యాఖ్యానకర్తలు దాన్ని కుజుదోషం వైపు పెట్టారు. రవితో ఉండే రవిదోషం, బుధుడితో ఉండే బుధదోషం, రాహుతో ఉండే రాహుదోషం ఎట్లా చెప్పాలో కుజుడితో ఉండే కుజుదోషం అని చెప్పుకుంటూ తీసుకెళ్ళినటువంటి సందర్భాలను మన వాళ్ళు హైలైట్ చేసేసారన్నమాట. అది కాస్త సునిశ్చితమైన బుద్ధితో పరిశీలిస్తే కుజదోషం అనే దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం లేదు అనేది ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. పాపసామ్యం అనే పేరుతో నువ్వు కుజదోషం తీసుకుంటున్నావు. అలాగే పాపసామ్యం అనే పేరుతో ఇద్దరికీ కూడా రవితో సామ్యం, కుజుడితో సామ్యం, శనితో సామ్యం, రాహుకేతులతో సామ్యం అన్నీ కూడా పాపసామ్యం తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అంశాలు చాలా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ లగ్నంలో ఉన్నటువంటి గ్రహాలు సప్తమాన్ని చూస్తూ ఉంటాయి కదా. అందువలన మన పారిజాతంలో అయిన లగ్నస్థ వ్యయగేషు పాప ఖజరేష్విందౌ అంటూ మొదలెట్టాడు. ఆయన లగ్నస్థ ఖగేషు ఇక్కడ అది బాగా గమనించుకోవాలి. లగ్నంలో ఉంటే సప్తమాన్ని చూస్తాయి, సప్తమంలో ఉంటే లగ్నాన్ని చూస్తాయి. కాబట్టి ఇక్కడ కళత్రభావం పాడడానికి లగ్నానికి సప్తమానికి కూడా పాపగ్రహాల యొక్క సంబంధాన్ని ప్రత్యేకించారు. వ్యయంలో మరి ఉండి పంచమంలో కనుక క్షీణచంద్రుడు ఉంటే స్త్రీ పుత్ర సుఖాలు ఉండవు అని చెప్పేసి మానసాగర్ చెప్పాడు. ఇవన్నీ కూడా అక్కడక్కడ చెప్పినప్పుడు కూడా ఈ పాయింట్ అని ఒక చోట రాయాలి. కళత్రభావం హెడ్డింగ్ పెట్టి పారిజాతం చెప్పినప్పుడు మనం రెగ్యులర్గా గ్రహాల యొక్క సంచారం కాకుండా సూత్రంగా ఏం చెప్పుకున్నాం అనే దాన్ని తీసుకుని ఆ సూత్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇలాంటివన్నీ కూడా రాయాలి. ఫలదీపులో ఏం చెప్పారు, మానసాగర్లో ఏం చెప్పారు, బృహజ్జాతకంలో ఏం చెప్పినప్పుడు ఈ సూత్రాలను కూడా ఒక చోట వేసినప్పుడు మనం కళత్ర భావ విచారణ చేసినప్పుడు ఆ సూత్రాలను వరుసగా అమలు చేసుకుంటూ వెళ్ళామనుకోండి చాలా తేలిగ్గా రిజల్ట్ ఇవ్వచ్చు. పరాశరి విధానంలో కూడా చాలా ఎక్సలెంట్గా ఇవ్వచ్చు. ఒక్క విషయం, మీరు సహజంగా జాతకం ఇవ్వగానే ఆ ప్రశ్న లగ్నం చూసుకుని వీళ్ళు ఈ సమయానికి వచ్చారు, ఈ సమయంలో ఈ గ్రహాలు చాలా బలంగా యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇతను వచ్చిన సందర్భం దీని నిమిత్తంగా ఏముంటుందని చూసుకోవాలి. ఆ దశాంతర్దశ చూసి ఆ దశాంతర్దశకి రిలేటెడ్గా ఉన్నటువంటి గ్రహాల యొక్క ఆధిపత్యాల యొక్క ప్రభావాన్ని చూసుకుని దాంతో ఈయన బలాన అంశాన్ని ప్రస్తావన చేయడం కోసం వచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఈ పాఠాలు పూర్తయ్యేలోపుగా ఆ ప్రయత్నం ప్రారంభం చేయండి. వెంటనే రాగానే ఇమీడియట్గా కంప్యూటర్లోనో యాప్లోనో ఎక్కడో జాతకాలు వచ్చేస్తున్నాయి కదా, కొట్టి రాశిలో ఏ గ్రహం బలంగా ఉంది, ఆ గ్రహానికి సప్తవర్గులో బలంగా ఉందా లేదా, నవాంశలో ఏ గ్రహం బలంగా ఉంది, ఆ గ్రహం మొత్తం సప్తాంశాల్లో మొత్తం అంతా సప్తవర్గుల్లో బలంగా ఉంది లేదా తీసి ఆ గ్రహం యొక్క క్యారెక్టర్స్ ఏంటి, ఆ గ్రహానికి సంబంధించిన లక్షణాలు ఏంటి, ఆ గ్రహానికి సంబంధించిన విషయం కోసం నేను ప్రశ్నకు వచ్చాడు లేదా అని మీలో మీరు ప్రశ్న వేసుకోండి జాతకం ఇవ్వగానే. అలాగే అతని జాతకంలో దశాంతర్దశ ఆ సమయానికి చూసుకుని ఆ గ్రహాలు దేనికి సంబంధించిన రిలేటెడ్తో ఉన్నాయో అవి దేని ఇవ్వబోతున్నాయో అనే విషయాన్ని కూడా చూడండి. చూసి మీరు ట్రైల్ అయ్యండి. కొన్నాళ్ళు ఏమయ్యా మీరు ఉద్యోగ విషయం కోసం వచ్చారా, ఏదో ఉద్యోగ స్థానాధిపతి వ్యయాధిపతి యొక్క విషయాలున్నాయి, ఉద్యోగంలో ఏమైనా భంగం కలిగిందా, లేకపోతే ఉద్యోగంలో మార్పు కోసం వచ్చారా, ఇలాగా మీరు ఆ ప్రశ్నల్ని ముందు రాసుకోండి. పోనీ అడగకపోయినా అడిగితే పొరగబోతుందేమో అని భయంగా అనుకుంటే రాసుకుని ఆ తర్వాత వాళ్ళు చెప్పింది ఏమిటి తీసుకోండి. మీరు మానసికంగా వేసుకున్న ప్రశ్న అది సరిపోయినా చూసుకోండి. దాన్ని బట్టి విషయానికి వెళ్ళండి. ఈ మధ్యకాలంలో ఒక జ్యోతిషుగా నేను చెప్తున్నాను, జాతకాలు ఫలించవు, గ్రహశాంతులు ఫలించవు అంటే ఒక వీడియో చేశాడు. అలాగా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం గ్రంథస్థమైన విషయాన్ని, గ్రంథంలో ఉన్న విషయాన్ని మొత్తాన్ని మనం చదివామా లేదా, మనం
అవగతం చేసుకున్నామా లేదా, అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆ గ్రంథస్థమైన విషయాన్ని ఎవరైనా జాతకం కోసం వస్తే మనం అమలు చేస్తున్నాం లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఆత్మ విమర్శ చాలా అవసరం. సొంత పోకడ కాకుండా గ్రంథస్థమైన విషయాలతో మనం జాతకం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ జాతకం జరిగినా జరగకపోయినా మన ప్రయత్నం శాస్త్రీయంగా ఉంది కాబట్టి మనం ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఇది గమనించుకోండి. సిద్ధాంతులు చాలామంది ఇబ్బంది పడే కారణం ఏంటంటే శాస్త్రదూరమైన అంశాలను ప్రస్తుతం నాకు ఇట్లా అనిపిస్తుంది అని అంటాడు. ఏమిటి అనిపించడాలు లేవు. ప్రకృతి పిలుస్తుందేమో అనిపిస్తుంది చెప్పి వెళ్తారు, పొద్దున అది కూడా పిలవదు. వీళ్ళ వల్ల ఏమవుదు. అట్లా కాదు. శాస్త్రం చదివి శాస్త్రం అమలు చేస్తే శాస్త్ర సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి సూత్రాలను అన్నింటినీ అమలు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా అవుతుంది. నేను శాస్త్రమైన సూత్రాలను అన్నింటినీ అమలు చేయడం కష్టంగా ఉందనే ఉద్దేశంతోనే మీకు చెప్తున్నాను. కళత్ర భావాన్ని పెట్టిన తర్వాత ఇప్పుడు వెనకాల జరిగిన 2 శ్లోకాలు కూడా సూత్రాలే, ముఖ్యమైన సూత్రాలు. శుభాధిపయుతే క్షితే సుతకళత్రభే లగ్నతః విధోరపితయో శుభం త్వితిరధానస్తయో అదొక సూత్రం. దారేషే సుతగే ప్రణష్టవనితో పుత్రోధవాధీశ్వర జూనేవా నిధనేశ్వరో వికృతే పత్ని వినాశం ధ్రువం. ఇదొక సూత్రం. క్షీణందో సుతగే యాస్తనుగై పాపైరదారాత్మజ. ఇవన్నీ కూడా సూత్రాలే. ఇవన్నీ లిస్ట్ అవుట్ చేయండి. అన్ని గ్రంథాల నుంచి లిస్ట్ అవుట్ చేయండి. ఇక్కడ తర్వాత ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చెప్పుకుంటూ వచ్చాడు. శుక్రే వృశ్చికగే మదే మృతవధూ కామే వృషస్థే బుధే స్త్రీనాశస్త్వధనీచకే సురగురౌద్యూనాధిరూఢే తథా జామిత్రే ఝషగేషనౌ సతి తథా భౌమోథవా స్త్రీమృతి చంద్రక్షేత్రగయోర్మదేర్కికుజయో పత్ని సతీ శోభనా. ఇట్లాగా వివరణతో కూడుకున్న శ్లోకాలని మీరు వల్లించండి, వాటిని అప్లై చేయండి. కానీ సూత్రాలు మొత్తంతో లిస్ట్ అవుట్ చేయండి. చేస్తే ఆ సూత్రాలన్నీ నువ్వు అమలు చేసావా? చేస్తే నీకు జాతకం ఫలించలేదా? జాతకాలు ఫలించట్లేదండి, కేపీ సిస్టంలోనే వెళ్ళాలండి, ఇప్పుడు పరాశర వర్కౌట్ అవ్వట్లేదండి అనే వాళ్ళందరూ కూడా నేను గట్టిగా ప్రశ్నిస్తున్నాను. మీరు అన్నం తింటూ అన్నం ముచ్చుకుని చెప్పండి. మీరు పరాశర గ్రంథాలు ఎన్ని చదివారు, ఎన్ని వ్యాఖ్యాన గ్రంథాలు చదివారు, ఎన్ని మూల గ్రంథాలు చదివారు, వాటిని జాతకాల మీద ప్రతి పాయింట్ ప్రతి సూత్రం అమలు చేస్తూ స్టడీ చేసి ఎక్కడ చెప్పలేకపోయారు చెప్పండి. నాకు తెలియగలుగుతాను. ఇప్పటిదాకా కేపీ రాకముందంతా పరాశర విధానంతో ఇన్నాళ్ళు మహర్షులందరూ కూడా, మన పూర్వులందరూ కూడా గ్రంథాల్లో చక్కగా నిక్షిప్తమైన అంశాలని ప్రస్తావన చేస్తూ వాటిని అమలు చేస్తూ జాతకాలు చెప్తూ చక్కగా కీర్తి గణించలేదా? జాతకం యొక్క కీర్తిని రెపరెపలాడించలేదా? వాళ్ళందరూ కేపీ సిస్టంలోకి వెళ్ళారా? కేపీ గారు రాకముందు ఈ 50-60 ఏళ్ల క్రితం ముందు ఏముందండి? నీకు చెప్పడం జాతకాల. నువ్వు ఆ మాటనే ప్రతి సిద్ధాంతిని జ్యోతిషవేత్తని ఒకటే అడుగుతున్నాను నేను. అన్నం ముచ్చుకో, నాకు సమాధానం చెప్పగలవు. నీ ఆత్మకు నువ్వు సమాధానం చెప్పు. ఎన్ని జ్యోతిష గ్రంథాలు నువ్వు ఇక్కడ చెప్పు. నేను అందుకోసం ఇక్కడ పిన్ పాయింట్గా అన్ని గ్రంథాలని కూడా ఇక్కడ ప్రస్తావన చేసుకొస్తున్నా. మీరు అబ్జర్వ్ చేసుకోవాలి విషయాన్ని. మనం భావార్థ రత్నాకరం జాతచంద్రలో కొంత లఘువుగా చెప్పుకున్నాం, జాతచంద్ర పూర్తిగా చెప్పుకుంటాం. దానికి ఆ పెద్ద అవసరం లేదని చెప్పి పక్కన పెట్టాను నేను. ఎందుకంటే జాతచంద్రలో సూత్రాలతో బృహత్పరాశరి హోరా శాస్త్రంలో భావేశ ఫలాధ్యాయాన్ని నడిపించలేము, అందుకోసం చెప్పేసి. తర్వాత రెండోది ఉత్తరకాలమతం చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ జాతక పారిజాతం పూర్చాం, ఫలదీపులకు వెళ్తున్నాం. ఇలాగా ఇక్కడ మన పాఠాలు A to Z పెట్టిన వాళ్ళందరికీ కూడా గ్రంథస్థమైన విషయాలన్నింటినీ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చెప్పుకుంటూ వస్తున్నాం. అలాగా మీరు ఎన్ని గ్రంథాలను చదివారు, చదివితే మీకు ఇంప్లిమెంటేషన్ కాకపోవడానికి గల కారణాలు ఏమిటి? నేను ఫలదీపులో 7వ అధ్యాయం చెప్తే నేను 9వ అధ్యాయంలో శ్లోకాలు అన్నం చేస్తే మీకు అవన్నీ ఎట్లా వచ్చినాయండి అని అడిగారు. ఎట్లా వచ్చినాయంటే 5-6 సార్లు ఇచ్చారు మా గురుగారు. ప్రతి గ్రంథాన్ని కూడా ఈ చివరి చివరి దాకా 5-6 సార్లు ఇచ్చారు. మొదటిసారి చదువుతున్నప్పుడు వెళ్తుంది, 2 సార్లు చదువుతున్నప్పుడు ఇక్కడ దీనికి సంబంధించిన విషయం ఇంకో చోటకి చదివేమే అనే భావన వచ్చింది. ఆయన వెంటనే గైడ్ చేసేవాడు, నన్ను అక్కడ చదివో చూడరా అని. 3వ సారి వెళ్ళేప్పుడు నాకే అది అనుభవించేది. 4వ సారి 5వ సారి వచ్చేసరికి ఆ గ్రంథం అవగతమైంది. అలాగే నేను సుమారుగా 20 గ్రంథాలు నేను అన్వయం చేసుకుని చెప్తాను ఇప్పుడు. అది ఆయన పుణ్యమే, మా గురువుగారి పుణ్యం. నేను చేసిన కృషి ఏం లేదు. యాక్చువల్ చెప్పాలంటే నా జ్యోతిషంలో నేను చేసిన కృషి కంటే మా గురువులు నా కోసం ఎక్కువ చేసిన కృషి ఎక్కువగా ఉంది. అర్థమైందా? నేను ఆ మాట చెప్తున్నానండి. పరాశరి హోరా శాస్త్రం ప్రకారంగా పరాశర విధానంలో జ్యోతిషం చెప్పడం కష్టం, లేకపోతే జాతకాలు వాళ్ళు ఫెయిల్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా చేతకాని వాడికి అవుతాయి. నువ్వేమన్నా అన్నీ సక్సెస్ చేయగలవు అంటారు. నేను కూడా అంత కాన్సన్ట్రేట్ చేయను. ఏదో ఒక పాయింట్ కోసం బాగా పాకులాడి అప్పుడున్న దేశాంతర్దేశకు సంబంధించిన విషయాలు చెప్పడం అంతవరకు చేస్తాను. ఎందుకంటే వచ్చే కస్టమర్ కూడా టైం ఇవ్వట్లా. వాడు సడన్గా దిగిపోయి ఎటు నుంచి వెళ్ళేటప్పుడు ఎటు నుంచి వచ్చేటప్పుడు చూసేసి వెంటనే వాడికి చెప్పాలంటే ఎట్లా కుదురుతుంది? ఇవన్నీ అమలు చేయాలి. కానీ వీటిని మీకోసం పాఠాలు మొదలెట్టాక ఈ సంవత్సరంన్నరలో నాలో వచ్చిన మార్పు ఏమిటంటే ఈ సూత్రాలను చోట రాసుకున్నాను నేను మొత్తం అంతా. మా గురుగారు కొన్ని రాశారు, నేను ఇప్పుడు మళ్ళీ వాటిని రివైజ్ చేసి మొత్తం రాస్తున్నాను. గ్రంథాల్లో ఉన్న సూత్రాలను ముఖ్యంగా అక్కడ పెట్టిన కారణంగా ఇప్పుడు నేను నా దగ్గర వచ్చే జాతకాల కోసం వస్తే ఈ సూత్రాలని అమలు చేస్తుంటే నాలో నాకే నేను నాలెడ్జబుల్ పర్సనే అని నాకే అనిపిస్తుంది. నాకు ఎవడో సర్టిఫికేట్ ఇవ్వకల్లా. నేను గ్రంథాల విషయాలను అక్కడ జాతకాల మీద అమలు చేస్తుంటే
నేను అడిగిన ప్రశ్నలకు కానీ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్లకు కానీ టాలీ అవుతున్నాయి. అంటే ఇవి అప్పుడప్పుడు రివైజ్ చేయాలి పుస్తకాలు. నేను అందుకోసం జ్యోతిష్ శాస్త్రం మొదటి తర్వాత కొన్ని పుస్తకాలు రాసుకుంటూ రివైజ్ చేశాను. తర్వాత నేను ఆంధ్రభూమిలో ఆర్టికల్స్ రాసినప్పుడు రివైజ్ చేశాను. తర్వాత మళ్ళీ టీవీలో పాఠాలు చెప్పడం రివైజ్ చేస్తున్నా. ఇలాగా పుస్తకాలు రివైజ్ చేస్తుంటే పరాశర విధానం చాలా గొప్పదే, మన బుద్ధిని దాని మీద వికసింపజేయాలి అనేటువంటి మాట వస్తుంది. అందరూ అన్ని పాయింట్లు చెప్పలేరు. చెప్పగలిగిన పాయింట్కి నేను ఈ సూత్రం ప్రకారం చెప్పాను అన్నవాడు నిజమైన సిద్ధాంతి. నువ్వు చెప్పింది ఫలితం నిజమైందా అబద్ధమైందా కాదు కావాల్సింది. నేను ఎప్పుడు అదే మాట చెప్తాను. నువ్వు చెప్పిన మాట బలానా గ్రంథంలో విషయాన్ని అమలు చేసేవా లేదా కావాలి. అలా కాకుండా నోటికి వచ్చిన అమలు చేస్తే అవ్వవు. ఇక్కడ వృశ్చిక రాశి శుక్రే వృశ్చికగే సప్తమ రాశి అవుతుండగా మదే అన్నాడు. సప్తమం యూనమస్తంచ ద్యూకంచ మదన స్మరహ కారికలు ముహూర్త బాలశిక్ష చెప్పాడు. మొట్టమొదటి చెప్పారు. ఈ నిఘంటువులు వల్లిస్తేనే మీకు శ్లోకాలు వెళ్తాయి. వృశ్చికగే అన్నాడు, సప్తమ వాళ్ళు అన్నాడు. కాబట్టి వృశ్చిక రాశి సప్తమం అవుతూ ఉండగా శుక్రే అందులో శుక్రుడు ఉండగా అని సప్తమ భక్తులు చెప్పాడు. కాబట్టి ఇక్కడ వ్యాఖ్యానం చదవకపోయినా శ్లోకం ఒకటి మీకు కనబడితే వెంటనే అమలు చేయొచ్చు. అందుకోసం శబ్దమంజరి చదవండి అన్న. శుక్రే అనగానే శుక్రే అంటే శుక్రుడు సప్తమందు, వృశ్చికగే వృశ్చికమందు, మదే మృతవధూ శుక్రుడు ఉన్న భార్య మృతి చెందను అని చెప్పుకుంటూ అంటే ఇది వృషభ లగ్నానికి సంబంధమైంది అనమాట. వృషభ లగ్నానికి కదా సప్తమ స్థానం ఏది, ఆ సప్తమ స్థానం వృశ్చికం ఎప్పుడు అవుతుందంటే వృషభ లగ్నానికి అవుతుంది. అందులో శుక్రుడు ఉండగా అంటే ఒక లగ్నాన్ని బేస్ చేసి చెప్పాడు. సూత్రంలోకి రాదు, అది ప్రాక్టికాలిటీలోకి వస్తుంది. కాబట్టి సూత్రాలని రాయమని కదా ఇది రాసుకోవచ్చు రాలేదు. కామే వృషస్థే బుధే వృషభం సప్తమం అవుతుంటే అందులో బుధుంటే కనుక భార్యామృతి సంభవించవచ్చును అన్నాడు. అంటే అక్కడ వృషభానికి సప్తమం అంటే వృశ్చిక లగ్నం వాళ్ళకి వృషభం సప్తమం అవుతుంది. అందులో అష్టమ లాభాధిపతి మంచివాడు కాదు. మనకి అక్కడ సర్వే త్రికోణ నేతారో గ్రహాః శుభఫలప్రదాః పతయస్త్రిషడాయానాం యది పాపఫలప్రదాః అంటూ మనకి జాతకేంద్రికలో శ్లోకాలను వరుసగా లఘువుగా చెప్పుకున్నాం కదా, అక్కడ వచ్చినాయి. అదిశంతి శుభం నృణాం శుభా కేంద్రాధిపాయదే అశుభాశ్చాశుభంత్వేదే ప్రబల ఉత్తరోత్తరం అంటూ చెప్పుకుని వచ్చాం. అలాగే భాగ్య వ్యయాధిపత్యేన రంధ్రేషు అనశుభప్రతః ఏవ శుభసంధాత లగ్నాధీశోభిచేత్ స్వయం అన్నటువంటి సందర్భంలో బుధుడు వృశ్చిక లగ్నానికి సంపూర్ణమైనటువంటి అష్టమలాభాధిపత్యంతో మహాపాపి అయి ఉన్నాడు. కాబట్టి ఆయన కళత్ర స్థానం చేరిన కారణంగా కళత్రాన్ని పాడు చేసే అవకాశం వస్తుంది అని. అలాగే ఏమంటే మరి అట్లాగే మీరు వృషభ లగ్నానికి వృశ్చికంలో ఉన్నటువంటి శుక్రుడు గురించి లగ్నాధిపతిగా మంచివాడే కదా దానికి కూడా అన్వయం చేస్తారా అంటారేమో. సహజంగా ఇక్కడ వృశ్చిక లగ్నం గురించి మాట్లాడే కాబట్టి కొంచెం పక్కకు వెళ్ళాగా నేను లగ్నాధిపతి సప్తమంలో ఉన్న లగ్నాధిపతి సప్తమ సంబంధానికి ఇక్కడ ఒక చిన్న అంశం ఉంటుంది. భార్య విషయంలో విరక్తులయ్యే లక్షణాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని గ్రంథాలు దాని సూత్రాలు చెప్పుకుంటూ వచ్చినాయి. జాతక తత్వంలో అనుకుంటా ఇచ్చుకుంటూ వచ్చాడు. ఆ నేపథ్యంలో ఇక్కడ ఏదైనా భార్య దూరం అయ్యే లక్షణాలు వృషభ లగ్నానికి వృశ్చికంలో సప్తమంలో శుక్రుడుగా జరిగేటువంటి అంశాలు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. స్త్రీనాశస్త్వధ నీచకే సురగురోద్యూనాధిరూఢే తథా. అలాగే మకరం సప్తమం అయ్యి అందు గురుడు ఉంటే కనుక భార్య మృతి చెందే లక్షణాలు ఉన్నాయి. భార్యామృతి లక్షణాలకి కొన్ని లగ్నాలకి స్పెసిఫిక్గా చెప్పుకుంటూ వచ్చాడు ప్రాక్టికల్గా అనమాట. ఇక్కడ షష్ఠ భాగ్యాధిపతి సహజంగా కర్కాటక లగ్నానికి మకరం సప్తమం అవుతుంది. మరి భాగ్యాధిపతిగా గురువు మంచివాడే. ఈయన అనుభవంలో ఈ మాట ఎందుకు ఇచ్చాడు అనే దానికి మనం కొంచెం డెప్త్గా స్టడీ చేసుకుని వెళ్ళాల్సింది, ప్రాక్టికల్గా అమలు చేసుకుని వెళ్ళాల్సింది. కర్కాటకం సప్తమై అందు శని కుజుడు ఉంటే కనుక అటువాని భార్య రూపవతి పవిత్రాలు అదృష్టశాలి ఉంటుందని చెప్పుకొని వచ్చాడు. అంటే జామిత్రే ఝషగేషనౌ సతి తథా భౌమోథవా స్త్రీమతి చంద్రక్షేత్రగయోర్మదేర్కి కుజయో పత్ని సతీ శోభనా అంటూ ఈ విషయాలన్నింటినీ కూడా ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు. ఈ శ్లోకం మొత్తంగా ప్రాక్టికల్గా అమలు చేసేటువంటి శ్లోకం కాబట్టి దీని మీద మీరందరూ కూడా సబ్జెక్ట్ని డీటెయిల్డ్గా వర్కౌట్ చేసుకుంటూ ఈ సూత్రాలని ముందు వెనకాల రాసేసిన సూత్రాలను ఇక్కడ కూడా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. శుక్రే వృశ్చికగే మదే మృతవధూ కామేష వృషస్థే బుధే స్త్రీనాశస్తథ నీచకే సురగురోద్యూనాధిరూఢే తథా జామిత్రే ఝషకే శనౌ సతిమస్తథా భౌమోథవా స్త్రీమృతి చంద్రక్షేత్రగయోర్మదేర్కి కుజయో తత్ని సతీ శోభనా అనేటువంటి శ్లోకాన్ని వల్లించి ఈ లగ్నాలు స్పెసిఫిక్గా ఈ చెప్పబడినటువంటి లగ్నాలు ఇందాక మనం చెప్పాడు కదా ఇక్కడ ఏదంటే వృషభం వృశ్చికం అలాగే కర్కాటకం మకరం ఈ లగ్నాల గురించి ఇక్కడ ఆయన ప్రత్యేకంగా మాట్లాడే కాబట్టి వీటిని మనం ఒకసారి ఆ లగ్నాల సంబంధంగా ఈ కార్యక్రమాలు వచ్చిన సందర్భంలో ఈ దశలు అంతర్దశలు అంటే గురువు సప్తంలో ఉన్నాడు కదా అని ఎప్పుడు పడితే ఎప్పుడు చంపాడు. ఆ గురువు సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి దశలు అంతర్దశలు వచ్చినప్పుడు వాటిల్లో ఆయన ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. అందువలన వాటిని మనం ముందుగా వర్కౌట్ చేసుకుని
ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈ ఫలితాలు వచ్చినగా చూసుకోవడానికి అవకాశం వస్తుంది. రేపు రోజు మరో కొన్ని అంశాలతో మనం కలుసుకుందాం. స్వస్తి.